జై స్వరాజ్య టీవీ వారికి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు వచ్చినందుకు ఇక్కడ సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. యూనివర్సిటీ టీచర్ అంటే ఒక గౌరవం అండి. మాకేమి క్వాలిఫికేషన్ లేక కాదు, మేము బయట ఉద్యోగాలు రాక కాదు, కేవలము ఒక టీచర్ అన్న గౌరవము, ఆ టీచర్ యూనివర్సిటీ టీచర్ అయితే బాగుంటుందన్న ఒక ప్రేమతో వచ్చాము. అది కాంట్రాక్టా ఇంకోటా మీకు చూడలేదండి. మేము ఇక్కడ నౌకరీ చేశాము. ఇప్పుడు నౌకరీ చేసి దాదాపు మేము 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు, కొంతమంది అయితే రిటైర్మెంట్ కూడా అయినారు. వాళ్ళు ఎవరికి కూడా రెగ్యులర్ కాలేదు. ఇప్పుడు కొత్తగా 21 జీవో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళ ఊపిరి తీయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉన్న వాళ్ళని తీసుకోండి. మీరు ఇక్కడ మేము పాఠాలు చెప్పాము బ్రహ్మాండంగా, A+ వచ్చింది ఉస్మానియా కాకతీయలో. దానికి కారణం దాని వెనుక ఉన్నది కాంట్రాక్ట్ అధ్యాపకులు. వారిని గమనించుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళను రెగ్యులరైజ్ చేయండి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఏ అధికారి అయితే ఆ ప్రభుత్వాన్ని మిస్లీడ్ చేశారో, మమ్మల్ని రెగ్యులరైజ్ కాకుండా ఆపారో, ఇప్పుడు కూడా ఆ అధికారులు ఈ ప్రభుత్వంలో కూడా ఆపుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని మీ గమనంలోకి తీసుకోండి. మేము గొంతమ్మ కోరికలు కోరతలేము, పక్కవాడి ఉద్యోగం మాకు ఏమంటలేము. మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయమంటున్నాము. మణిపూర్లో చేశారు, హిమాచల్ ప్రదేశ్లో చేశారు, పంజాబ్లో చేశారు, అట్లాగే హర్యానాలో చేశారు. గత ప్రభుత్వంలో JLDL వాళ్ళు కూడా రెగ్యులరైజ్ అయినరు. మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయమంటున్నాం సీఎం గారు. నిజంగా మేము వినయంగా కోరుతున్నామండి. ఇంత ఉద్యమం మేము ఎందుకు చేస్తాము? మా పిల్లలు ఈరోజు ఒక్కొక్కరు 50 ఏళ్ళు 60 ఏళ్ళు, కొంతమంది రిటైర్మెంట్ అయినరు. వాళ్ళని తీసుకుపోయి మీరు జైలు వేశారండి. ఎంత బాధాకరం అండి. షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు. కనీసం వాళ్ళు మానవత్వం కూడా మీరు చూపకుండా అర్ధరాత్రి ఫోన్ చేసి ఆ యొక్క కుటుంబాలని భయభ్రాంతులకు గురి చేయడము ఎంతవరకు న్యాయం అండి? ఒక్కసారి ఈ ఉద్యమము ఎందుకోసం చేస్తారు మీరు గమనించండి సీఎం గారు. దయచేసి మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయండి. మా యొక్క జీవితానికి, మా యొక్క జీవన గమనానికి మీరు ముందు వరుసలో ఉండాలి. రేపటి భవిష్యత్తులో మీ విశ్వవిద్యాలయంలో పర్మనెంట్గా లెక్చర్ కావాలంటే మమ్మల్ని మాత్రమే రెగ్యులరైజ్ చేయమని విజ్ఞప్తి చేస్తూ, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి కింద కాదు మీద కాదు. UGC రెగ్యులేషన్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఒక లెటర్ రాసేసి ఇంతమంది ఉన్నారు మేము తీసుకుంటున్నామని చెప్పి లెటర్ రాసి సింపుల్గా వేసేయచ్చండి. కానీ కొంతమంది అధికారులు తప్పుదో పట్టిస్తున్నారు మిమ్మల్ని. ఇది గమనించుకోండి. UGC వ్యతిరేకం లేదు, అట్లాగే కోర్టులు వ్యతిరేకంగా లేవు, చాలా రాష్ట్రాలలో అయినాయి. ఇవన్నీ గమనించుకోరి దయచేసి మమ్మల్ని అందరూ రెగ్యులర్ చేసి మా జీవితాలని, మా కుటుంబాలని కాపాడాలని ఈ విద్యా వ్యవస్థ ఈరోజు ఇంత బాగా ఉన్నదంటే దానికి కారణం కాంట్రాక్ట్ అధ్యాపకులు. ఇంత బ్రహ్మాండంగా మీకు అన్ని విషయాల్లో తోడ్పడుతుందంటే దీని యొక్క కాంట్రాక్ట్ అధ్యాపకులు. మరి వీరిని విస్మరించడం అంటే మీరు నిజంగా విద్యా వ్యవస్థకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఇంత మంచి ఒక హై క్యాపబిలిటీస్ ఉన్న PhD చేసి గత 15 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళని దూరం చేసుకోవడం అంటే ఒక మంచి ఫ్యాకల్టీ మెంబర్లను మీకు కోల్పోతున్నట్లు లెక్క. వీళ్ళందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేసి మా యొక్క డిమాండ్లు నెరవేర్చి రేపటి భవిష్యత్తులో యూనివర్సిటీ ఒక మంచి సుఖవంతమైన మంచి ప్రయాణంతో కూడిన ఒక మంచి అకాడమిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను.